నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు లలిత ఉపాసకులు, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు శ్రీ నానాజీ పట్నాయక్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడదాం. నమస్కారం గురువుగారు. శ్రీమాత్రే నమః. గురువుగారు, మాఘమాసం ప్రారంభమైపోయింది. మాఘమాసం అనగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది వివాహాలు, శుభకార్యాలు ఎక్కువగా జరుగుతుంటాయి అని చెప్పి మనకు సినిమాల్లో కూడా దానికి సంబంధించిన పాట రూపంలో కూడా మాఘమాసంలో పెళ్లిళ్ళు అని అందరికీ. అయితే ఇప్పుడు మాఘమాసం మరి పెళ్లిళ్ళకి అంత ప్రత్యేకమైనది అన్నప్పుడు ఖచ్చితంగా ఆ ముహూర్తానికి బలం ఉండొచ్చు, ఆ మాసానికి బలం ఉండొచ్చు. ఎన్నో కొన్ని వేల మందికి ఈ మాసం అంతా వివాహాలు అవుతూ ఉంటాయి. మరి అయిన వాళ్ళంతా ఒకేలా ఉండాలి కదా, ఇది ఇంత ప్రత్యేకమైన మాసం, ఇంత పవిత్రమైన మాసం అయినప్పుడు. కానీ చాలా వరకు వివాహాలు ఫెయిల్ అవుతున్నాయి, చాలా మంది డివోర్స్ తీసుకోవాల్సి వస్తుంది. కొంతమంది మంచిగా కలిసి అన్యోన్యంగా ఉండటం చూస్తున్నాం, కొంతమంది కలిసి ఉన్నా ఎప్పటికీ చిరుబుర్లాడుకోవడం ఇలాంటివి చూస్తున్నాం. మరి ఈ ముహూర్తానికి బలం ఉంటే అందరూ ఒకేలా ఉండాలి, ఎందుకు ఉండలేకపోతున్నారు? ఇలాంటి సమస్యలన్నీ ఎందుకు వస్తున్నాయంటే ఏం చెప్తారు? తప్పకుండా అమ్మా, మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అలాగే అండి. ఒక పరుగు పందెం ఉంది. పరుగు పందెంలో అందరు ఫిట్గా ఉండే వ్యక్తులు కొంతమంది ఉంటే, జ్వరం వచ్చిన వ్యక్తి ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి. అందులో జ్వరము లేకపోతే సంథింగ్ హెల్త్ సరిగ్గా లేకున్నాడు. ఆ వ్యక్తిని పరుగు పందెంలో పెడితే గెలవాలని రూల్ లేదు. వీక్గా ఉన్నాడు కాబట్టి పరిగెట్టలేక ఆగిపోతాడు. అదేంటండి, పరుగు పందెం పెట్టాము, అక్కడ రోడ్డు నీట్గా ఉంది, జెండా ఊపేవాడు ఉన్నాడు, బెల్ కొట్టేవాడు ఉన్నాడు, విజిలేసేవాడు ఉన్నాడు, అందరూ ఉన్నాడు, ఎందుకు గెలవలేదు అందరూ అంటే పర్సనల్గా ఆ వ్యక్తి వీక్గా ఉన్నాడు. అలాగే ఒక ముహూర్తం అనేది ఉంటుంది, ముహూర్త బలం అనేది ఉంటుంది, ఉండదని కాదు. కానీ పర్సనల్ చార్ట్ ఏదైతే ఉందో, పురుషుడికి శుక్రగ్రహం అనేది ఉంటుంది. అంటే స్త్రీ జీవిత భాగస్వామికి కారకురాలు శుక్రుడు. పురుషుడి జాతకంలో, ఒక అబ్బాయి జాతకంలో శుక్ర బలం ఎంత ఉందో చూడాలి. అంటే ఇద్దరు అన్యోన్యంగా ఉండాలి భార్యాభర్తలు అంటే వివాహం చేసే సమయానికి, వివాహం రోజుకి, ఆ మంత్లో శుక్రుడు బలంగా ఉండాలి వివాహం చేసేటప్పుడు. అలాగే మళ్ళీ నెల నెలకి మారిపోతూ ఉంటుంది. అలాగే స్త్రీ జాతకంలో కూడా కుజుడు బలంగా ఉండాలి. వీళ్ళిద్దరికీ వివాహ బలం ఉన్నప్పుడు ముహూర్తం పెట్టాలి. ముహూర్తం వచ్చిందని పెట్టడం కాదు. ఓకే, అర్థమైందా మీకు? అంటే అందరికి అనువు కాదు, అందరికి వాళ్ళకు సంబంధించిన అనువుగా వాళ్ళ పర్సనల్ చార్ట్ లో కనుక బలం ఉంటే ముహూర్తం ఆటోమేటిక్ గా వాళ్ళకి వస్తుంది, అది ఆటోమేటిక్ గా సెట్ అవుతుంది. వీళ్ళకి బలమే లేనప్పుడు మీరు ముహూర్తం పెట్టడం వల్ల, ఎలా అయితే ఇందాక మనం ఒక పరుగు పందెంలో అసలు ఎగ్జామ్ రాయాలి, అసలు వీడు ఫస్ట్ సిద్ధంగా లేడు, ఎగ్జామ్ ఎట్లా పాస్ అవుతాడు? కరెక్టే కదా, అంతే కదా. అలాగే వీళ్ళ బలాలు ఫస్ట్ చూసుకోవాలి. ప్రతి జీవుడికి 3 నుంచి 5 సార్లు వస్తుంది వివాహ బలం. అదేవిధంగా వివాహం చేయకూడని సమయాలు కూడా వస్తాయి. అంటే అట్లాగా వీళ్ళ శుక్రుడికి కేతువు కనెక్టివిటీ ఉంటుంది పురుషుడి జాతకంలో. అప్పుడు అస్సలు చేయకూడదు, ఎందుకంటే శుక్రుడి స్త్రీ భార్య, కేతువి సెపరేషన్. మీరు ఏం చేశారు? సెపరేషన్ అయ్యే టైంలో చేశారు. వివాహం చేసుకుంటే సెపరేషన్ అయ్యే టైంలో మీరు వివాహం చేశారు, ఏమవుతుంది? విడిపోతారు. ఇప్పుడు మీకు కడుపులో బాగాలేదు, ఆ టైంలో తిన్నారు, ఏమవుతుంది? వామిటింగ్ వస్తుంది. బాగున్న టైంలో ఆకలి బాగా వేస్తుంది, బాగా తిని పడుకుంటాడు. అంటే ఏమిటి, ఈ పర్సన్కి ఆ స్థితి అలా ఉంది, నువ్వు తీసుకెళ్ళి తినమంటే ఎట్లా? లోపలికి వెళ్ళదు, బయటకు వచ్చేస్తుంది. అట్లాగే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఈ జాతకుడికి శుక్రుడు కేతువుతో ఉన్నప్పుడు మీరు వివాహం చేశారు. శుక్రుడి వివాహానికి కారకుడు, భార్యకి కారకుడు, అది నిలబదు. అట్లాగే మహాదశ అండ్ అంతర్దశాస్, వ్యతిరేకాన్ని ఇచ్చే మహాదశ అంతర్దశలు ఏమైనా నడుస్తున్నాయా ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. కానీ కొన్నిసార్లు ఏమవుతుంది, కొన్ని సందర్భాల్లో తండ్రి చనిపోయాడు, 1 yearలో వివాహం చేయాలని ఉంటాయి కొన్ని. లేకపోతే ఎన్నో సంబంధాలు చూస్తున్నామండి, ఇప్పుడే మంచి సంబంధం వచ్చింది 2-3 సంవత్సరాల నుంచి, ఇది ఎట్లా కొట్లా చేయాలి. అప్పుడు ఏ ప్లానెట్ వల్ల మీకు ఎఫెక్ట్ వస్తుందో దానికి సంబంధించిన దానము లేకపోతే జపము, మాకు అంత స్తోమత లేదని కూడా అధిష్టాన దేవత రవి ద్వారా వస్తుంది. సూర్యుడిని ఆరాధించడం, చంద్రుడి ద్వారా వచ్చింది గౌరీదేవిని ఆరాధించడం, కుజుడి ద్వారా వచ్చింది స్కందుడిని ఆరాధించడం, అంటే ఆ స్కందుడు పూజ చేసుకోవడం. అట్లా శుక్రుడి ద్వారా వచ్చింది అమ్మవారిని ఆరాధించడం చేస్తే అప్పుడు దాని ప్రభావం తగ్గుతుంది. మీరు ఫస్ట్ బేసిక్గా వాళ్ళిద్దరికీ అసలు బలం ఉందో లేదో చూడకుండా డైరెక్ట్ మీరు ముహూర్తం పెట్టేసి, అయ్యో ముహూర్తం ఏంటి మరి వీళ్ళందరూ 10 మందిలో 5 మంది బాగున్నారు, 5 మంది ఎందుకు బాగాలేరంటే బికాస్ ఆఫ్ ఈ 5 మందికి బలం లేదు. ఫస్ట్ ఇది బేసిక్, ఇది చూడకుండా వివాహాలు చేస్తున్నారు, అక్కడే రాంగ్ అవుతుంది.
మెయిన్ అది. ఇప్పుడు పర్సనల్ లో చూడాలన్నారు. ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళకైతే డేట్ ఆఫ్ బర్త్లు ప్రతి ఒక్కటి నోట్ చేసి పెడుతున్నారు కాబట్టి ఆ డీటెయిల్స్ ఉన్నాయి, అలా ఫాలో అవుతున్నారు. మరి ఇంతకు ముందు కాలంలో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లు లేవు, ఏ రోజు పుట్టారో తెలియదు, ఏమీ తెలియదు, వాళ్ళ పేరుని బట్టి మాత్రమే చూసేవారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం పేరుని బట్టి చూసేవి అంత కరెక్ట్ గా ఉండదు అని అంటారు కదా. మరి అప్పట్లో వాళ్ళు అలా చూసినా వాళ్ళ దాంపత్య జీవితం చాలా బాగుంది. చెప్తానండి, అప్పట్లో ఒక జీవిత భాగస్వామి వస్తే నాది అని ఫీలింగ్ ఉండేది. ఒకప్పుడు ఒక మనిషి 10 మంది కోసం బతికేవాడు, ఇప్పుడు వాళ్ళ కోసమే బతుకుతున్నాడు. ఎప్పుడైతే ఆ వ్యక్తి కోసమే బతుకుతాడో అసలు నాదైన ఫీలింగే లేదు, ఇంకెక్కడ ఉంటుంది. ఫస్ట్ అసలు ఆ స్థితే మారిపోయింది 30 ఏళ్ళగా. ఎంతసేపు నాది, నా శాలరీ నేనే ఖర్చు పెట్టుకుంటాను, నీకు ఇవ్వను, నాది నేనుగా చూసుకుంటాను. ఎప్పుడైతే అట్లా వెళ్ళిపోయిందో ఇంకా మీకు ఇంకెక్కడ బంధాలు. అసలు ఒక చిన్న భార్యాభర్త ఒకరి కళ్ళల్లో ఒక్కొక్కరు చూసి కనీసం ప్రేమగా నవ్వుకుంటున్నారా? అంత దాకెందుకమ్మా? అసలు ఆ టైం ఉంటుందా? ఉండట్లేదు. ఎంతసేపు సెటైర్ చేయడము, మీ అమ్మ నాన్న ఇట్లాగా, మా అమ్మ నాన్న ఇట్లాగా, నువ్వు అట్లా చేసావు ఇట్లా చేసావు అనడం, ఇవే తప్పితే అసలు ఒక ప్రేమగా ఒక ఫీల్, నా భార్య అనే ఫీలింగ్ భర్తకి ఉండాలి, నా భర్త అనేటువంటి ఫీలింగ్ భార్యకి ఉండాలి. అంటే నాది అనే ఫీలింగ్ ఉన్నప్పుడు, ఇప్పుడు ఒక పిల్లవాడు ఉంటాడు, చాలామంది ఏమంటారంటే అడ్జస్ట్ అవ్వాలి, అసలు అడ్జస్ట్ అనే వర్డే పెట్టకూడదు అంటారు. నేను అర్థం చేసుకోవాలి. ఇప్పుడు పిల్లవాడు ఉన్నాడమ్మా, తల్లికి పుట్టుతాడు ఒక పిల్లాడు, పిల్లడితో అడ్జస్ట్ అవుతుందా, అర్థం చేసుకుంటుందా? అర్థం చేసుకుంటుంది. ఒంటెలు పోసినారు పిల్లడికి తెలియదు కదా, ఒంటెలు పోసిన ఉండదు, లెట్టర్ను పోయినారు వీడికి తెలియదు కదా, ఈ వయసులో అనుకుంటుంది. పలికేది పలకమంటే సరిగా పలకపోతే ఏం కోపం తెచ్చుకుందాం, నేను చెప్పినట్టు పలకట్లేదు, సో నీకు నాకు ఇది లేదు, వాడికి రాదు కాబట్టి వాడికి నేర్పించాలనుకుంటుంది. అట్లాగే ఒక స్త్రీని పురుషుడు స్త్రీ వీళ్ళు పెరిగినటువంటి వాతావరణం వేరు. ఇప్పటికిప్పుడు నాకు అనుకూలంగా సేమ్ యాజ్ ఇట్ ఈస్ సడన్గా రోబోలో తయారవ్వాలంటే అవ్వదు. అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, అలా అవ్వరు, సడన్గా ఏం అయిపోరు. ఇట్ టేక్స్ టైం, ఒక జర్నీ చేయాలి. అసలు వాళ్ళు ఏంటో అసలు వాళ్ళ పూర్తిగా తెలియదు. చాలా మందికి ఒక 20 ఏళ్ళు కాపురం చేశాక కూడా అసలు ఒకరి గురించి ఒకరికి ఏమీ తెలియదు, అసలు తెలుసుకునే ప్రయత్నం కూడా చేయట్లా. అసలు ఎందుకు తెలుసుకోవాలి? వాళ్ళ బతుకు వాళ్ళు బతకని, నా బతుకు నేను బతుకుతా. అసలు ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడమే కదా లైఫ్ అంటే. నువ్వు పిల్లడి గురించి తెలుసుకోవట్లా, వాడికి ఏమి ఇష్టం, వాడికి ఇది ఇష్టం, వాడికి ఇష్టం లేదు, వాడు ఇట్లా ఉంటాడు అట్లా ఉంటాడు, నువ్వు తెలుసుకోవట్లా. చంటి పిల్లాడు గురించి తల్లి ఎట్లా తెలుసుకుంటుందో ఒక భార్య గురించి భర్త గురించి భార్య తెలుసుకోగలగాలి. చిన్నవే ఉంటాయి, చిన్న ఇవి అడగగలుగుతుండాలి. ఎట్లా ఉంది, ఏంటి, నువ్వు తిన్నావా లేదా, ఎవ్రీథింగ్ చెప్పగలుగుతుండాలి. ఆ చిన్న మూమెంట్స్, నేను చాలా కేసెస్ మేము చూస్తుంటాం కదా, 25 years తర్వాత కూడా ఒక జంట విడిపోతుంటే నేను కొన్ని క్వశ్చన్స్ వేస్తుంటా. అంటే చాలా 25, 15 years తర్వాత విడిపోతుంటారు కొంతమంది. అడిగితే వాళ్ళు అన్నది ఒకటే, ఎందుకు ఏఆర్ రెహమాన్ భార్య ఎందుకు విడిపోయిందంటే 30 years నుంచి వెయిట్ చేస్తుంది ఆవిడ, ఎప్పుడు బిజీ బయట తిరుగుతున్నాడు. ఏంటి అసలు ఎందుకు మీరు వివాహం చేసుకున్నాను అనే ఫీలింగ్ వచ్చింది. అలాగే కలిసి నాకు కూడా అసలు ఎప్పుడు వర్క్ అది ఇది ఒక 5 సంవత్సరాలు చూస్తారు, 2 సంవత్సరాలు చూస్తారు, సరే ఇప్పుడు బిజీగా ఉన్నాడు, లైఫ్ అంతా అదే ఉంటే ఎట్లా ఉంటుంది? అంతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కనీసం కొంతసేపు టైం ఇవ్వగలగాలి. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే అసలు టైం ఇవ్వరు, మాట్లాడరు. ఒకవేళ మాట్లాడినా కూడా ఎంతసేపు కంప్లైంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడతారు. ఏం మాట్లాడినా సరే నువ్వు ఆ తప్పు చేసావు, ఈ తప్పు చేసావు, అది టీచర్ అండ్ స్టూడెంట్ లా ఉంటుంది కానీ భార్యాభర్తల్లా ఉండట్లేదు. ఎంతసేపు ఏంటంటే ఒక మెచ్చుకోవడం, నువ్వు పొద్దున్న టిఫిన్ చేసావు చాలా బాగుంది, అదే క్యారేజ్లో పెట్టావు, అది డిఫరెంట్గా వచ్చింది. నువ్వు ఎప్పుడు గుర్తిస్తున్నావు, ఒక వ్యక్తిని గుర్తించగలగాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నువ్వు చేసే ప్రతి పనిని అప్రిషియేట్ చేయగలగాలి. ఒకరికొకరు చేసుకోవాలి, ఒకరే కాదు, 2 sides నుంచి ఎప్పుడైతే అప్రిషియేషన్ వస్తుందో దాన్ని నిలబడుతుంది. భార్యాభర్తల దాకా ఎందుకంటే 2 వ్యక్తులు పనిచేస్తున్నారు, కంప్లైంట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే ముందు కొనసాగలేం, ఏది కొనసాగదు. ఫస్ట్ ఈ కంప్లైంటింగ్ కాన్సెప్ట్ అసలు ఫస్ట్ మనం పక్కన పెట్టేసేయాలి. ఎంతసేపు ప్రతి వ్యక్తిలోని తప్పులు ఉంటాయి, అందరిలో ఉంటాయి. అందరం బ్రహ్మలు కాదు, అపరబ్రహ్మలు కాదు, అన్ని కరెక్ట్ చేయడానికి ఏదో ఒక లోపం ఉంటుంది, ఏదో ఒక దోషం ఉంటుంది, ఒక మంచి కూడా ఉంటుంది. సో ఆ మంచి ఏమిటి, ప్రతి ఒక్కొక్కరిలో ఒక మంచి ఉంటుంది. వాళ్ళు ఒక్కొక్కరు మంచి డ్రెస్సింగ్ వేసుకుంటారు, కొంతమంది మంచి చక్కగా అలంకరణ చేసుకుంటారు, కొంతమంది చక్కటి ఫుడ్ వండుతారు, కొంతమంది బాగా రిసీవ్ చేసుకుంటారు, కొంతమంది చక్కగా మాట్లాడతారు, కొంతమంది ప్రతిదాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలో తెలుస్తుంది, కొంతమందికి ధైర్యం ఉంటుంది. ఆ ఒక పాజిటివ్ పాయింట్ పట్టుకోండి, మిగతా అందరికి అన్ని ఎట్లా ఉంటాయి, అసలు ఇంపాసిబుల్ అది. ఫస్ట్ ఆ కాన్సెప్ట్ మారాలంట. దాంతోపాటు ఈ ముహూర్తం
అండ్ అట్లాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమవుతుందంటే ఇందులో ఇంకొక పాయింట్, మెయిన్ పాయింట్ ఉంది. వాళ్ళ పర్సనల్ చార్ట్లో 2 మ్యారేజ్ యోగం ఉంటుంది కొంతమందికి. అది 12th లార్డ్ పాడవడం వల్ల ఉంటుంది. 7 and 12th లార్డ్స్ కనుక డియోల్టీ కనెక్టివిటీ ఉంటే మనం ఫస్టే దాన్ని పసిగట్టి చూసి వాళ్ళకి అర్క వివాహము అంటారు. జిల్లేడు మొక్క వివాహం చేయించాలి పురుషుడికి అయితే, లేదా స్త్రీకి అయితే కుంభ వివాహము లేదా కదలి వివాహం అంటారు. అది చేయించి వివాహం చేయాలి. అప్పుడు వాళ్ళకి ఈ డిస్టర్బ్ అయ్యి, అంటే జస్ట్ ఒక 2-3 అవర్స్ ఇది పనిది. ఈ 2-3 అవర్స్లో అయిపోతే వాళ్ళకి డిస్టర్బ్ అవుతుంది లైఫ్. అది అవ్వలేదు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళకి కోర్టులని, పోలీస్ స్టేషన్లు గందరగోళమై అప్పుడు విడిపోయి మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకుంటారు. ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ జాతకంలో ఉంది అన్నప్పుడు మామూలుగా ఎవరైనా వివాహం చూడాలి అనుకున్నప్పుడు చూసిన తర్వాతే ఇద్దరి కలిసేయాలని చూపిస్తారు. అటువంటి టైంలో ఆల్రెడీ ఒక సంబంధం ఓకే అనుకున్న తర్వాత ఇలా ఉంది అని తెలిసిన తర్వాత ఈ పరిహారం చేయటం వల్ల ఫలితం ఉంటుందా, లేదంటే ముందే చేయాలా? అంటే వివాహానికి ముందు చేయాలి. వివాహానికి ముందు చేసేస్తే ఆ పరిహారం. తెలియక చాలా మంది ఏమనుకుంటున్నారు, వివాహం అవ్వకపోతే చేస్తున్నారు. అవ్వకపోతే చేయడం కాదు. 2 మ్యారేజ్ యోగం ఉంటేనే చేయాలి. అది అవ్వకపోతే చేయాల్సింది అది కాదు. వివాహ పాశుపతం అని ఉంటుంది వివాహం అవ్వడానికి. ఎందుకు ఉంటుంది అసలు ఇలా 2 మ్యారేజెస్ యోగం అనేది? 2 మ్యారేజెస్ యోగం అని ఉంటుంది. అంటే 7th లార్డ్ అండ్ 12th లార్డ్ ఈ ఇద్దరు కనుక డియోల్ కనెక్టివిటీస్ అంటారు. అంటే 7th లార్డ్ పాడై 12th లార్డ్కి డియోల్టీ వచ్చినప్పుడు 7th లార్డ్ 6th కనెక్టివిటీ లేదా 12th కనెక్టివిటీలో ఉంటూ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ మ్యారేజ్ డిస్టర్బ్ అవుతుంది. ఇది ఆస్ట్రాలజీ ఎంతవరకు పనిచేస్తుంది అన్నదాన్ని నేను మీకు ఒక చిన్న క్లూ ఇస్తా. మీరు ఎనీ ధనుర్లగ్న తీసుకోండి, అంటే ఆస్ట్రాలజీ ఎంత ఖచ్చితంగా పనిచేస్తుందో తెలుస్తుంది. ఎనీ ధనుర్లగ్న, మనకు 12 లగ్నాలు కదా, ధనుర్లగ్న తీసుకొని శుక్రుడి యొక్క మహాదశ, శుక్రుడు 12లో ఉండకూడదు. 12లో ఉంటే మళ్ళీ అది నలిఫై అయిపోద్ది చాలా మటుకు. శుక్రుడు మహాదశ వచ్చింది అనుకోండి నీ ధనులగ్నానికి, శుక్రుడు అంతర్దశలు వచ్చినా మహాదశ వచ్చినా ఆ టైంలో పర్టికులర్గా మీకు జరిగేది ఏంటంటే భార్యాభర్తలు దూరంగా ఉంటారు. లేకపోతే డైరెక్ట్గా మహాదశే కనుక వచ్చింది, శుక్రుడు ఏకాదశంలో ఉన్నాడు, 11th హౌస్లో ఉన్నాడు, ఖచ్చితంగా దూరం అయిపోతారు. మీరు 100% మీరు చూడొచ్చు. ఇది ఎక్కడో 1 కోటి జాతకాల్లో ఒక్కటే మిస్ అవుద్ది. ఎందుకు మిస్ అవుద్ది అంటే ఆ టైంలో వాళ్ళు భార్యాభర్తల్లో భార్య ఇక్కడ ఉంటే భర్త ఏదో విదేశాల్లో ఉండడం, అంటే వాళ్ళకు ఉండాలనున్నా ఒకరిపై ఒకరికి ప్రేమ ఉన్నా దూరంగా ఉండాల్సిన సిచ్యువేషన్స్ వస్తాయి. వచ్చినప్పుడు అది ఆ రూపంలో ఆ దోషం పోతుంది. అది అట్లా మొత్తానికి మనం ముహూర్త బలం ఉంటుంది, కానీ వ్యక్తిగతం కూడా చాలా వరకు ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఈ వ్యక్తిగతం ఉందో లేదో కూడా చూసుకోవాలి. ఈ వ్యక్తిగతం చూసినప్పుడు కూడా కలవలేదు అని చెప్పి వివాహము పేర్లు అప్పటికప్పుడు మార్చేసి ఇలా చేస్తూ ఉంటారు కదా, నిజంగా అది ఫలితం ఉంటుందంటారా? పేర్లు మార్చడానికి ఒక పద్ధతి ఉంది, బట్ పేరు మార్చినంత మాత్రం జాతకం మారదు. అది ఎట్లా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇప్పుడు మా సిస్టర్ ఉన్నారు. మా సిస్టర్ పేరు ఉమా, మా బావగారి పేరు శ్రీధర్. శ్రీధర్ ఉమా అంటే అక్క చెల్లెళ్ళు అవుతారని మా అత్తగారు వాళ్ళు ఏం చేశారంటే శ్రీదేవి అని మార్చారు. అంటే ఆ కోఆర్డినేషన్ అది దానికని, అంతేగాని అది జాతకం మారుతున్నాను కదా, అలా మార్చుకోవచ్చు. అంటే ఒకరి పేరు విష్ణుమూర్తిగా ఉన్నప్పుడు ఒకరి పేరు పార్వతీదేవిగా ఉండకూడదు. అది సిస్టర్ అండ్ బ్రదర్ రిలేషన్గా ఉంటుంది కాబట్టి శ్రీదేవి అని మార్చారు. ఇప్పుడు ఆ పేరు మారుస్తున్నప్పుడు కూడా మళ్ళీ వీళ్ళ పర్సనల్ జాతకం ఎక్కడా కూడా మిస్ మ్యాచ్ అవ్వకుండా ఉండేటట్టుగా ఉండే పేరే మార్చాలి. అలా ఏం లేదు, వాళ్ళకి ఆ రిలేషన్ కరెక్ట్గా ఉండే పేరు మార్చాలి, అంతేగాని ఇక్కడ కంపల్సరీ పేరు మార్చాలని రూల్ లేదు. అక్కడ ఆ సందర్భంలో అలా వచ్చింది కాబట్టి భావించినప్పుడు మార్చొచ్చు, కానీ పేరు మార్చడం వల్ల జాతకం మాత్రం ఎక్కడా మారిపోదు. నక్షత్రం మారిపోతుంది, అందుకే బాగుంటుంది, అదంతా ఉత్తమాటలు. వాళ్ళకి ఏదో జాతకం బాగుండి ఉంటుంది, లేదా పేరు మార్చినందుకు బాగుంటుంది అని అనుకుంటారు, అంతే. ఇప్పుడు ఇలా పేరు మార్చి వివాహం చేయడం వల్లనే అసలు ఫలితమే ఉండదు, అది అన్యోన్యంగా ఉండటానికి అసలు ఒక దారి అనేది ఉండదు. ఇటువంటి వారికి పుట్టిన సంతానంపై కూడా ఈ ప్రభావం పడుతుందంటారా, వీళ్ళిద్దరిపైనే ఉంటుందంటారా ప్రభావం? చెప్తానండి. వాళ్ళ పర్సనల్ చార్ట్లో కనుక సంతానం బాగుండే యోగం ఉంటే ఎవరు దాన్ని మార్చలేరు. అంటే భార్యాభర్తల జాతకాల్లో 5th హౌస్ బాగుంది, సంతాన స్థానం బాగుంది, అండ్ జూపిటర్ అండ్ సన్ బాగున్నారు, ఆటోమేటిక్గా వాళ్ళకి బాగుంటుంది. అలాగే పుట్టిన సంతానం కూడా లగ్న బలం బాగుంది, ఆటోమేటిక్గా వాళ్ళ లైఫ్ బాగుంటుంది. మీరు పేదరికంగా ఉన్న వ్యక్తులు ఇంట్లో పుట్టినా కూడా వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ అవుతారు, ఎందుకంటే వాళ్ళ పర్సనల్ చార్ట్ ఈజ్ మోర్ స్ట్రాంగ్. బాగుంటుంది అది. మొత్తానికి ఒక పెళ్లి అనే బంధం తోటి అన్ని చిక్కుముళ్ళు అక్కడే, లైఫ్ లో మంచి బాటలో వెళ్ళాలన్నా అక్కడే మొదలవుతుంది. ధన్యవాదాలండి, చాలా మంచి విషయాలు తెలియజేశారు. నిజంగా చాలా చాలా డౌట్స్ ఉన్నాయి చాలా మందిలో దీనికి సంబంధించి.